ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ పులుసుని చూపించబోతున్నాను. ఎన్నిసార్లు తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. 3 స్పూన్స్ వేరుశనగ పలుకులను తీసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఇంకా 3 యాలకులు, 5 బాదం తీసుకోండి. కొంచెం జీలకర్ర తీసుకొని ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ధనియాలని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉండి 2 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. వంకాయల్ని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఇలానే విడిచిపెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఇందులో వంకాయలను ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయలను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి వంకాయలు అనేవి 70% ఉడకాలి. మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి మెత్తగా ఫ్రై చేసుకోకూడదు. ఇక్కడ మనం స్పూన్తో జస్ట్ ఇలా టచ్ చేస్తే అలా లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి. ఇలా వంకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా దగ్గరగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా అవ్వాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం 2 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీడియం సైజులో ఉండే టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా దీంట్లో కూడా ఆయిల్ పైకి తేలినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చినంత పులుపు ఎంత తింటే అంత పులుపుని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మీకు ఎంత పలచగా కావాలంటే పులుసు అంత పలచగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చింతపండు రసంలో నుంచి పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. మనకి పులుసు కూడా కొంచెం దగ్గరగా అవ్వాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన వంకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం పలచగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఇది చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.